విచక్షణ అలవర్చుకోండి. మాస్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తేనే ఏదైనా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సంవిధాన్ దివస్ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై ఆశాంతం తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారన్నారు. సమర్థవంతంగా మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులను చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎక్కడా తడబడకుండా ఆత్మవిశ్వాసంతో చక్కగా మాట్లాడిన విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసెంబ్లీని మరిపించేలా సెటప్ చేశారు. విద్యార్థుల చైతన్యం తీసుకురావడమే మాక్ అసెంబ్లీ నిర్వహణ ముఖ్యోద్దేశం. 28 ఏళ్ల వయసులోనే నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాను. ఏ పని అయినా పద్ధతిగా చేయడం చిన్నతనం నుంచి అలవాటు చేసుకున్నాను. మా యూనివర్సిటీ వీసీ నన్ను లెక్చరర్ అవ్వమంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. అయితే ఒక విజన్ ఉంటే చాలదు, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. అతి చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. 30 ఏళ్లకే మంత్రి, 45 ఏళ్లకే ముఖ్యమంత్రిని అయ్యాను. 4వ సీఎంగా పనిచేస్తున్నాను. స్పీకర్ అయ్యన్న పాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. దేశ పౌరులకు ఆయన ఇచ్చిన ఆయుధం రాజ్యాంగం. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి భారత పౌరుడు తెలుసుకోవాలి. ఓటు హక్కు వజ్రాయుధం. దీంతో ప్రభుత్వాలను మార్చవచ్చు, మన భవిష్యత్తుకు రూపకల్పన చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులందరికీ ఓటు హక్కు వస్తుంది. మాక్ అసెంబ్లీలో ఎక్కువ మంది మహిళలు ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం మనదే. అమెరికాలో ఇప్పటి వరకు మహిళా ప్రెసిడెంట్ కాలేదని, మన దేశంలో రాష్ట్రపతి ప్రధానులు అయ్యారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అవడమే కాకుండా దేశ దశ దిశ మార్చారంటే అది మన రాజ్యాంగం గొప్పతనం. సాధారణ కుటుంబం నుంచి అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు, భారతరత్నగా నిలిచారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారు. సాధారణ కుటుంబంలో పుట్టిన నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే అది రాజ్యాంగం ఇచ్చిన అవకాశమే. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధుల్ని ఇచ్చింది. కొందరు హక్కుల కోసం పోరాడతారు, కానీ బాధ్యతలు మాత్రం నిర్వర్తించరు. దేశంలో ఎవరూ రాజ్యాంగానికి అతిథులు కాదు. అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాలి. శాసనసభ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు రాజ్యాంగం చూపిన బాటలో నడవాలి. సమాజ హితం కోసం చట్టసభలకు రావాలి, కానీ వ్యక్తిగత కక్షల కోసం కాదు. ఏ దేశానికైనా పబ్లిక్ పాలసీలు అవసరం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ విప్లవానికి నాంది పలికాం. ఇంజనీరింగ్ కాలేజీలు, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం. నాలెడ్జ్ ఎకానమీలో తెచ్చిన ఐటీ పాలసీల వల్ల తలసరి ఆదాయం పెరిగింది. నేడు 100 దేశాల్లో మన తెలుగువారి ఉద్యోగాలు పొందుతున్నారని సీఎం అన్నారు. మహిళలంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. మొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. మహిళా యూనివర్సిటీ తెచ్చారు. నేను వచ్చాక డ్వాక్రా వ్యవస్థను స్థాపించి మహిళల ఆర్థిక ప్రగతికి బాట వేశాను. విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశాం. సోషల్ మీడియాకు అదుపు లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనికి అడ్డుకట్టు పడాలి. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. ఆకతాయిలు అవహేళన చేస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. సమాజంలో ఆడపిల్లల్లా ఏడవద్దు, గాజులు తొడుక్కున్నావా లాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. భిన్న కులాలు, మతాలు, జాతులున్న భారతదేశం ఐక్యంగా ఉండలేదని ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ మనల్ని అవహేళన చేశాడు. ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. అతి త్వరలో ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారనుంది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాకారం చేసుకుందాం. చిన్నతనంలో లాంతర వెలుగులో చదువుకున్న నేను 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంటిపైన కరెంటు ఉత్పత్తి చేసిన స్థాయికి వచ్చాం. విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేయాలి. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే విచక్షణా శక్తి పిల్లలకు రావాలి. వారికి విలువల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించాం అన్నారు ముఖ్యమంత్రి. మాక్ అసెంబ్లీ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.